నా పేరు మీనమ్మ. నేను 15 సంవత్సరాలుగా అమ్మవారు వస్తుంది గంగమ్మ తల్లి. 15 సంవత్సరాలుగా నేను కష్టపడుతూనే ఉన్నా. గుడికి వెళ్తున్నా, మలయనూరుకి వెళ్తున్నా. ఏమాత్రం నాకు కష్టం అనేది జరుగుతుంది తప్ప సంతోషం అనేది జరగల. అమ్మవారికి 4 సంవత్సరాలుగా నేను గురి చెప్తా ఉండా. అమ్మవారు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. గురి చెప్పేది 4 సంవత్సరాలుగా చెప్తా ఉండా. కానీ గురి చెప్పిన అమ్మవారి జాగా గుడి కట్టడానికి జాగా చూడాలన్నా నాకు దొరకలేకపోతుంది. సరే ఎక్కడికి పోవాలి, ఏ చోటుకు పోవాలని తెలియకుండా యూట్యూబ్లో నేను ఎప్పుడు చూడను, సెల్ కూడా చూడను. ఎప్పుడు దేవుడు అనే దేవుడి దగ్గరే కన్నీరు పెట్టుకుని దేవుడి దగ్గరే ఒడిపించి అడిగి అక్కడే కన్నీరు పెట్టేదాన్ని. కానీ యూట్యూబ్ చూసి స్వామివారిని చూశాను. సరే స్వామివారి మాటలు విన్నా. ఇక్కడ మంచి గురువు అనేది ఆయన మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. ఆయన పలికే మాటలు అనేది నాకు సంతోషం అనిపించింది. ఈ చోటుకు మనం ఏ విధంగా వెళ్ళాలని నాకు భయము. నాకు తోడుగా మా వారు వచ్చేవారు కాదు. నేను పూజలు చేసినా మా వారు పూజకు కొద్దిగా అడ్డుపడేవారు. పూజలు చేయకూడదు, గురి చెప్పకూడదు, ఎవరికి ఏం చేయకూడదు, నాకు అనుకున్నది నాకు సంతోషం జరగాలి తప్ప ఏది జరగకూడదని ఆయన అడ్డుపడేవారు. కానీ ఏది ఏమున్నా నేను మంచి చేయాలనేసి నాతో గురి చెప్పేవాళ్ళు 4 స్వామి. వాళ్ళందరూ కింద స్థానం నుంచి పై స్థానంకి వెళ్తున్నారు. కానీ నేను మంచిగా చేస్తున్నా. నా వల్ల అయింది నేను వాళ్ళు ఇచ్చే ₹1 ₹10 తీసుకొని అది అమ్మవారికి ఖర్చు పెడుతున్నా. కానీ ఏది నేను ఆశించలేదు, ఇంతవరకు నేను ఆశించలేదు స్వామిని. తర్వాత అమావాస్య పూజకు వచ్చి ఇక్కడ పడుకున్న అమ్మవారు వచ్చి అక్కడ పడుకున్న చోటనే ఈ 2 జడల కొప్పు తీసుకుని ఇలా అనింది స్వామి నన్ను. అప్పుడు చూసా ఇది అమ్మవారు అని స్వామివారు చెప్పారు. మీరు నైట్ పడుకొని చూడండి, అమ్మవారిని కళ్ళ వస్తుందన్నారు. అమ్మవారు ఖచ్చితంగా వచ్చింది స్వామివారు. ఆ రోజు నైట్ నాకు వచ్చి జడబట్టుకునింది. ఎవరు జడబడుతున్నారనేసి టక్కని ఎదురు చూసేసాం. ఇట్లా చూసే కొద్దికి నువ్వు చాలా హుషారుగా ఉండవని అన్నారు అమ్మవారు అన్నారు స్వామి ఆ రోజు రాత్రి. సరే నా కొద్దిసేపు తర్వాత ఏదో నా చేతికి అమ్మవారు ఒక పచ్చి కర్పూరం అనేది నాకు చేతికి ఇచ్చింది. అది నాకు తెలియకుండా జారిపోయింది కిందికి జారినప్పుడు అది ఎత్తుకోవాలని ట్రై చేస్తే అది ఎత్తే శక్తి నీకు లేదు, ఈ మట్టి చాలా పవర్ఫుల్ అని అమ్మవారు డైరెక్ట్గా చెప్పింది. నాకు విన్నా. అది చెప్పాలన్నా ఇక్కడ భయం. స్వామి దగ్గరికి వచ్చి చెప్పాలన్నా పలకాలన్నా భయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళ వాళ్ళే. కానీ నేను తెలుగు అక్కడ పోయి ఏ విధంగా మాట్లాడనేసి చెప్పాలని ఉంది, మాట్లాడని ఉంది. కానీ స్వామితో వచ్చి ధైర్యంగా మాట్లాడాలన్నా నాకు ధైర్యం చాలా. ఈరోజేమో నాకు సంతోషంగా ఉంది. ధైర్యంగా వచ్చి మాట్లాడాలి, తెలుగే మాట్లాడాలనేసి ఈ చెంతకు వచ్చా. కానీ ఈరోజు మా పాప కొద్దిగా సింగర్ స్వామి చిన్న ప్రోగ్రాములు చేసుకుంటా ఉంది. ఈరోజునైనా నువ్వు సింగర్గా ఈరోజు గెలవాలి, నేను గుడికి వెళ్తున్నా, అక్కడ పోతే ఖచ్చితంగా ఏదో ఒక మంచిది జరుగుతుందని మా పాపకు చెప్పి ఇక్కడికి వచ్చా. ఈరోజు మా పాప ఫస్ట్ ప్రైజ్ స్వామి.